మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కేసులు, బెయిలు, ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడంతో వైసీపీ నేతల్లో, వంశీ కుటుంబ సభ్యుల్లో రోజురోజుకు ఆందోళన తీవ్రంగా పెరుగుతోంది. జైల్లో ఆయనకు ఫిట్స్ రావడంతో పాటు నిద్రలో శ్వాస కూడా ఆగిపోతున్నట్లు హెల్త్ బులెటిన్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే వంశీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు కోర్టులో కూడా సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వంశీ సతీమణి పంకజాక్షి కోరారు. అయితే సరైన వైద్య సదుపాయాలు లేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని కోరారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు సరైన వైద్యం అందించడంలో జాప్యం జరుగుతోందని ఆమె పలు సందర్భాల్లో మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే వంశీపై ఉన్న పలు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. ఈ కేసులో ఆయన్ను జైలుకు, ఆసుపత్రికి మధ్య తిప్పాల్సి వస్తోంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వంశీని గుంటూరు జీజీహెచ్కు తరలించి పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ను గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు. న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్న వల్లభనేని వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించాల్సి ఉండగా అక్కడ స్పెషలిస్టులు లేరని కారణంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు బయటపడ్డాయి. వీటిపై రిలీజ్ అయిన హెల్త్ బులెటిన్లో వల్లభనేని వంశీ ఫిట్స్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు. అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతోందని కూడా గుర్తించారు. వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన గుంటూరు జీజీహెచ్కు తరలించారు. నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉండగా గుంటూరు జీజీహెచ్లోనూ ఈ సదుపాయం అందుబాటులో లేదని డాక్టర్లు తేల్చేశారు. దీంతో వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారన్నారు. దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు. ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యం అని తెలిసిన పోలీసులు మాత్రం పోలీసు స్టేషన్లు, కోర్టులు, ఆసుపత్రులకు ఆయన్ను తిప్పుతూనే ఉన్నారు. దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అయినా ఇప్పటికీ ఆయన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించకుండా సదుపాయాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులకు తిప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందా? నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయనకు బెయిల్ వస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.